ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని రంజాన్ ఘుమఘుమలు మొదలయ్యాయి. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ నెల సూర్యోదయం ముందు సహర్ అనంతరం సైరన్ మొదలవగానే ఉపవాసం మొదలవుతుంది. సాయంత్రం వేళలో ఇఫ్తార్ సమయంలో ప్రార్థనలు ముగించుకొని ఉపవాసాన్ని ముగిస్తారు. ఇఫ్తార్లో గుమగుమలాడే వంటకాలు సిద్ధంగా ఉంటాయి. మంచి పోషకాలతో శరీరానికి స్వాంతని ఇచ్చే హలీం, దహీ వడ, ఖర్జూర, ఇతర పోషకాలు గల ఆహారాన్ని తీసుకుంటే హుషారుగా ఉంటారని వారి నమ్మకం. ఇక ముస్లింలే కాకుండా హిందువులు సైతం పెద్ద ఎత్తున ఈ వంటకాలను రుచి చూస్తారు. దారి పక్కన ఉండే హోటళ్లలో వంటకాలు నోరూరిస్తాయి. గత 2 ఏళ్లుగా కరోనా వల్ల భోజన ప్రియులకు ఈ వంటకాలు దూరం అవడంతో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున జనాలు క్యూ కడుతున్నారు. వేకువజామున 4 గంటల నుండి ఈ వంటకాల ప్రక్రియ మొదలవుతుంది. అయితే దీంట్లో పోషక విలువలు కలిగిన ఎన్నో పదార్థాలు వాడతామని నిర్వాహకులు చెబుతున్నారు. కరీంనగర్లో తయారయ్యే హలీం చుట్టుపక్కల పట్టణాలకు కూడా సరఫరా అవుతుందంటే ఈ వంటకాల రుచి ఏంటో వేరే చెప్పనక్కర్లేదు. తమ కస్టమర్ల కోసం నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా రుచికరమైన పదార్థాలను అందుబాటు ధరల్లో ఉంచామని నిర్వాహకులు చెబుతున్నారు. హలీం మనం పొద్దుగాల రాత్రి 4 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది వర్క్. 4 గంటలకి మటన్ తీసుకువచ్చి ఉడకబెట్టి దానికి ప్రాసెస్ ఉంటుంది. ఇలా చాలా డ్రై ఫ్రూట్స్ కూడా కలుస్తాయి, ప్యూర్ ఘీ కలుస్తుంది, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి ఇలా కలిసేది. దీనికి చాలా పొద్దుగాల 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్ చేయాలి. 12 అవర్స్ దీనికి ప్రిపరేషన్ వర్క్ అవుతుంది. దానికి గోటా కొడతారు, చాలా కష్టం అయినాక ఇది రెడీ అవుతుంది. పప్పులు, ఇంకా రైస్, బిర్యానీ రైస్ ఉంటుంది, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. హెల్తీ ఫుడ్ ఇది ఒక చాలా హెల్తీ ఫుడ్. హలీం అంటే హెల్త్కి చాలా మంచిది. హెల్త్ కోసం చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ హెల్త్కి చాలా మంచిది. డైలీ తింటే కూడా దీనికి ఏం నష్టం ఏం లేదు. దీంతో రంజాన్ స్పెషల్ మన దగ్గర దొరుకుతుంది. ఎందుకంటే గత 11 ఇయర్స్ నుంచి మనం కరీంనగర్లో క్లాస్ సేల్ చేస్తున్నాం. ఇది నంబర్ 1 ప్యూర్ అండ్